హాయ్ అండి. 'యారగన్ రావణ్' పార్ట్ 25 స్టోరీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీలోకెళ్ళిపోదాం. ఎంతో ప్రశాంతంగా దేవ్ ఇంకా అభి పడుకొని ఉంటారు. 2 గంటల తర్వాత దేవ్‌కి మెలకువ వచ్చి చూస్తే తన గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతున్న అభిని చూడగానే దేవ్ పెదవుల మీద చిన్న నవ్వు. దేవ్‌కి తను అభిని కిస్ చేయటం గుర్తుకు వచ్చి చేతితో తన పెదాలు తడుముకొని రాక్షసి అసలు టెన్షన్‌లో మన మొదటి ముద్దు ఎంజాయ్ చేయలేకపోయాను. సో, మన ఫస్ట్ కిస్ ఇది కాదు. క్యాన్సిల్ ఓకేనా అంటూ నిద్రపోతున్న అభి ఫేస్ చూసి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇంకా దగ్గరికి అదుముకుంటాడు. ఈలోపు అభికి మెలకువ వచ్చి చిన్నగా తలెత్తి దేవ్‌ని చూసి నవ్వి అంతలోనే వెంటనే కంగారుగా లేచి కూర్చుంది. దేవ్ ఎందుకే అంత కంగారు? అంటూ దేవ్ కూడా పైకి లేచి కూర్చున్నాడు. సార్ ఏంటి మీరిక్కడ నా పక్కన? అసలు మనం ఎక్కడున్నాము అంటుంది రూమంతా చూస్తూ. ఏ పొట్టి ఆగవే నువ్వు అని. అసలు నువ్వు ముందు పార్టీలో వర్క్ అవ్వగానే నా దగ్గరికి రాకుండా వేరే సైడ్ ఎందుకు పోయావే అంటూ కోపంగా అడుగుతాడు. దేవుని అలా చూసి అభి భయం భయంగా మరి బయటికి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తూ ఉంటే మీద జ్యూస్ పడింది క్లీన్ చేసుకుందామని వెళ్ళాను అంటుంది. అవునా! మరి పార్టీకి దగ్గరగా ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా వేరే సైడ్‌కి ఎందుకు వెళ్ళావంటాడు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అది అక్కడ వాటర్ రావటం లేదు అని చెప్పారు అంటుంది. ఎవరు చెప్పారు అంటాడు అలానే చూస్తూ. ఇప్పటికైనా నిజం చెప్తుందేమోనని చూస్తున్నాడు దేవ్. దేవ్‌ని చూసి ఇక అబద్ధం చెప్పలేక తల దించుకుని ఏమో తెలీదు అంటుంది చిన్నగా. అభికి తెలుసు తనను ప్రీతినే లాక్ చేసింది అని. దేవ్‌కి అభి మీద బాగా కోపమొస్తుంది. ఇప్పటికైనా ప్రీతి గురించి చెప్పడం లేదు అని. దానితో కోపంగా ఎలా కనిపిస్తున్నానే నీ కళ్ళకి? నిన్ను ఇలా చూసాక కూడా నాకేం తెలీదు, తెలుసుకోలేను అనుకుంటున్నావా? అంటాడు కోపంగా దేవ్. అభికి అర్థమైంది. దేవికి తెలిసిపోయింది అని. చిన్నగా సారీ అంటుంది బొంగమూతి పెట్టుకుని. అభిని అలా చూడగానే దేవికి నవ్వొచ్చి అభిని తన వైపుకు తిప్పుకుని పిచ్చి, మంచితనం ఉండొచ్చురా. కానీ అతి మంచితనం ఉండకూడదు. అర్థమయిందా? అంటాడు. అంటుంది. ఏంటే అంట. మళ్ళీ ఇలా చేస్తావా? నిన్ను ఎవరైనా హర్ట్ చేసినా దాస్తావా నా దగ్గర? అంటాడు దేవు. మళ్ళీ దేవునే మాట్లాడుతూ నిన్నలా చూడగానే నాకు ప్రాణం పోయినట్లయిపోయిందిరా. నిన్నలా స్పృహ లేకుండా చూడగానే పిచ్చి పట్టినట్లయిపోయిందే అంటాడు బాధగా. అలాగే ఇంకా కోపంగా పిడికిలి బిగించి. అప్పుడు చూస్తుంది అభి దేవి చేతికి కట్టు కట్టడం. వెంటనే సార్ ఏమయ్యింది? ఎందుకిలా చేస్తున్నారు మీరు? ఇంతకు ముందు కూడా ఇలానే చేశారు. నన్ను అలా చూస్తే మీకెంత బాధగా ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది కదా మరి. మిమ్మల్ని దెబ్బలతో చూస్తే అంటూ ఆ చేతిని పట్టుకుని ఏడుస్తూ అంటుంది అభి. ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే కొలై. ఇంకీసారి మంచిగా చెప్పను. ఇంతకుముందు ఊపిరి ఇచ్చినట్లు ఏడుపు ఆపుతావా అంటాడు అల్లరిగా అభిని చూస్తూ. దేవ్ ఊపిరి ఇచ్చాను అని చెప్పింది గుర్తుకు వచ్చి దేవ్‌కి అభి దూరం జరిగి అటు తిరిగిపోయింది సిగ్గుతో. అభిని అలా చూస్తూ దేవ్ నవ్వుతూ అభిని వెనక నుంచి హత్తుకుని అలానే ఉండిపోయాడు. సార్ వదలండి సార్ ప్లీజ్ అంటుంది కష్టంగా మాట్లాడుతూ అభి. "ఉమ్మ్" అంటాడు దేవ్ అలానే పట్టుకుని. తన మెడ వంపుల్లో తల పెట్టుకుని దేవ్. అభి సైలెంట్‌గా కొంచెం సేపు అలానే ఉండి అంటే సార్‌కి ప్రీతి మేడం నన్నక్కడ లాక్ చేసింది అని తెలిసిపోయిందా? మరి మేడంని ఏమైనా అని ఉంటారా అని అనుకుంటూ, సార్ ఒకటి అడగనా అంటుంది స్వీట్‌గా అభి. దేవ్ అలానే అభిని హత్తుకుని ఫీలవుతూ కళ్ళు మూసుకుని అడగవే అంటాడు మెడ మీద ముద్దు పెట్టుకుని. దేవ్ అలా చేయగానే అభికి ఒళ్ళంతా జువ్వుమంది. తను కూడా అలానే తల వెనకకు ఆని దేవుని ఆనుకుని కళ్ళు మూసుకుని ఉండిపోతుంది అభి. అభి నుంచి ఏం ఆన్సర్ రాకపోయేసరికి దేవ్ కళ్ళు తెరిచి అభిని అలా చూసి నవ్వుకుని, నాకు తెలుసు రాక్షసి నువ్వేం అడగాలి అనుకుంటున్నావో. కానీ వద్దు మన మధ్య మళ్ళీ ఆ ప్రీతి గురించి వద్దు. అందుకే నిన్ను కావాలనే డైవర్ట్ చేశాను అనుకుంటాడు దేవ్. ఇక అభి చెవిలో బయట మీ అన్న, మన చెల్లి, ఇంట్లో మన వాళ్ళు అందరూ వెయిటింగ్ మన కోసం. వెళ్దామా? లేకపోతే ఇక్కడే ఇలానే ఉండిపోదామా? అంటాడు దేవ్. వెంటనే అయ్యో! అవును కదా! ఛ! అలా ఎలా మర్చిపోయాను. లేవండి వెళ్దాం అని
బయటెందుకు అన్నయ్య, ఆద్య ఉండడం, ఇక్కడే ఉండకుండా అని అంటుంది అభి. దేవ్ అభి తల మీద చిన్నగా కొట్టి, హే పిచ్చి, మనం అలా చక్కగా పడుకుంటే ఎలా ఉంటారు ఇక్కడ అంటాడు దేవ్. అవును కదా అని. అయినా ఏంటి మీరు ఇలా ఎందుకు చేశారు? వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి? నేను రాను బాబు, నాకు సిగ్గు అంటుంది అభి దేవ్‌తో. ఆహా! అవునా అని అభి బుగ్గలాగి, వాళ్ళేమీ తప్పుగా అనుకోరే. పద, ఇంక వెయిట్ చేయించడం బాగోదు అంటాడు. ఆ! సరే అని లేచి బయటికి నడవబోతూ ఉంటే, వెంటనే దేవ్ అభిని 2 చేతుల్లోకి ఎత్తుకుని ముందుకు కదులుతాడు. సార్ ఏం చేస్తున్నారు? వదలండి. నేను నడుస్తాను కదా! నాకిప్పుడు బాగానే ఉంది కదా! అంటుంది అభి. చుప్! నోరెత్తావో దెబ్బలు పడతాయి చెప్తున్నా అంటాడు దేవ్ కొంచెం సీరియస్‌గా. దానితో అభి ఇంకేమీ చేయలేక దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి దేవ్‌ని చూస్తూ ఉంటుంది. దేవ్ అలానే ఎత్తుకుని బయటికి వస్తాడు. బయట ఆద్య ఇక అక్కడే సోఫాలో పడుకుని, ఇంక పక్కనే నందు గూడా కనిపిస్తారు ఇద్దరు. వాళ్ళనలా చూసి సారీరా అని మనసులోనే చెప్పుకుని నందు దగ్గరికి వెళ్ళి, రేయ్ నందు, నందు లే అని నందుని లేపుతాడు దేవ్. దానితో నందు లేచి దేవ్ చేతిలో ఉన్న అభిని చూసి కంగారుగా, ఏం జరిగిందిరా మళ్ళీ అంటాడు అభిని పట్టుకుని. అబ్బా అన్నయ్య, నాకేం కాలేదు. మీ బావ నడుస్తాను, నాకు బాగానే ఉంది అని చెప్పినా వినకుండా ఎలా చేస్తున్నారు అంటుంది. దేవ్ గుర్రున చూస్తాడు అభిని. ఇక నందు నవ్వి, బావా మీరు వెళ్ళండి. నేను ఆద్యని తీసుకొని వస్తాను. ఇంకింటికి వెళ్దాం. నేను ఇంట్లో కాల్ చేసి చెప్పాను వాళ్ళను పడుకోమని అని అభిని చూస్తూ, మనం రేపు మాట్లాడుకుందాం సరేనా అంటాడు నందు నవ్వుతూ అభితో. అంటుంది అభి కూడా. దాంతో దేవ్ వెనకే నందు కూడా ఆద్యని నిద్ర లేపడం ఇష్టం లేక ఆద్యని నందు ఎత్తుకుని వస్తాడు కారు దగ్గరికి. నందు ఆద్యను ముందు కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి సీటు కొంచెం డౌన్ చేసి తను డ్రైవింగ్ తీసుకుంటాడు. దేవ్‌కి, అభి వెనకే కూర్చుంటారు. అందరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళేసరికి అభి కూడా దేవ్‌ని పట్టుకుని పడుకుండి పోతుంది. వాళ్ళిద్దరిని చూసి నందు స్లోగా డ్రైవ్ చేస్తాడు. అందరూ కలిసి ఇంటికి వస్తారు. అప్పటికి ఇంట్లో అందరూ పడుకుండి పోతారు. వాచ్‌మెన్ డోర్ ఓపెన్ చేయగానే ఇక సౌండ్ రాకుండా కారు పార్క్ చేసి మళ్ళీ ఇద్దరు వారి వారి బామ్మలను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి రూమ్‌లో పడుకోబెట్టి వాళ్ళ వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతారు. నందు మళ్ళీ వెనకకి వచ్చి ఎందుకో అభిని చూడాలి అనిపించి అభి పక్కన కూర్చుని కొంచెం సేపు చూసి ప్రేమగా తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకుని బయటికి రాగానే దేవ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. బావా, నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటాడు నందు దేవ్‌తో. లేదురా, నువ్వు వెనక్కి వస్తూ ఉంటే నా చెల్లి దగ్గరికి ఏమో అనుకున్నాను. నీ చెల్లి దగ్గరికి అనుకోలేదు అంటాడు నవ్వుతూ. నాకు నీ చెల్లి కన్నా నా చెల్లె ఎక్కువ బావా. ఎందుకో తెలీదు, నేత్ర నాకు చాలా ఎక్కువైపోయింది బావా. బహుశా మా బావకి నచ్చింది కదా! అందుకేమో అంటాడు నందు గూడా నవ్వుతూ. సరే సరేలే పద, మనం కూడా వెళ్దాం. ఇంట్లో వాళ్ళు లేస్తారు మళ్ళీ మన గోలకి అని దేవ్ ఇంకా నందు వాళ్ళ వాళ్ళ రూమ్స్‌లోకి వెళ్ళిపోతారు పడుకోవడానికి. అభి పిక్‌ని చూడగానే ప్రీతి నాన్న షాక్‌గా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రీతి డాడీ, డాడీ అని కదుపుతుంది వాళ్ళ నాన్నని. ఆ! ఆ! బేబీ అంటాడు. ఏంటి డాడీ దాని ఫోటో అలా చూస్తూ ఉన్నారు? అదే డాడీ, నాకు నా దేవుని కాకుండా చేస్తుంది అంటుంది ప్రీతి. ప్రీతి నాన్న ఆ ఫోటో చూస్తూ, అసలు నువ్వు నాకు మొత్తం చెప్పు బేబీ. నువ్వు ఒకరిని ఇష్టపడడం ఏంటి? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంటాడు. డాడ్, మీకు చెప్పకపోవటం నా తప్పే. నేను నా ప్రేమని నాకుగా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. అందుకే మీ అందరికీ దూరంగా ఇక్కడ ఉంటూ అక్కడ జాబ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఇక అర్థం కాలేదు అన్నట్లు చూస్తున్న వాళ్ళ నాన్నతో, నేను లవ్ చేస్తుంది ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ బాసు దేవాన్ష్ అభినవ్ రైజాదా అంటుంది. ఆ మాట వినగానే, అంటే ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది తనేనా అంటాడు షాక్‌గా. అవును డాడ్, నేను 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా. నా వైపుకు కన్నెత్తు కూడా చూడని దేవ్ దానికోసం ఏదైనా చేయటానికి రెడీ అయిపోతున్నాడు అంటుంది కోపంగా ప్రీతి.
అసలు ఈరోజు నీ గొంతు ఎందుకు పట్టుకున్నాడు బేబీ అంటాడు. ఇంతకుముందు ప్రీతి చేసింది గుర్తుకు వచ్చి, ప్రీతి చెప్తాను డాడీ అని అభి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి అన్నీ, ఇంకా హోలీ రోజు చేసింది, ఇంతకుముందు పార్టీలో చేసింది మొత్తం చెప్తుంది. మళ్ళీ తనే దానికోసం నన్ను ఎండలో వర్క్ చేయించాడు. ఇప్పుడు ఈరోజు నన్ను చంపబోయాడు అంటుంది. హ్మ్. బేబీ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. మనం తప్పు చేసినా అది ఎవరికీ తెలియకూడదు. మన పేరు బయటికి రాకుండా చెయ్యాలి. కానీ ఇలా కాదు అంటాడు. సరే నువ్వింక రెస్ట్ తీసుకో బేబీ. ఇంక డాడీకి చెప్పావు కదా! డాడీ చూసుకుంటాడు. నువ్వు అస్సలు బాధపడకు. నీకు తెలుసు కదా డాడీకి నువ్వు బాధపడితే నచ్చదు అని. ఇంకంతా నేను చూసుకుంటాను. సరేనా అంటాడు ప్రేమగా కూతురు తల నిమురుతూ. సరే డాడీ అంటుంది ప్రీతి. ప్రీతి నాన్న బయటికి వెళ్ళిపోతాడు ఇక. వాళ్ళ నాన్న వెళ్ళగానే నేనలా దానిని వదిలేయలేను డాడీ. దానివల్ల ఈరోజు నేను పడిన బాధ దానికి కూడా తెలియాలి. ఖచ్చితంగా తెలియాలి. దేవ్‌ని దానికి దూరం చేస్తా. అప్పుడది ఏడవడం నేను కళ్ళారా చూడాలి అనుకుని చూస్తాను. మా డాడీ కూడా ఏం చేస్తారో. ఆ తర్వాత నేను చెప్తా నీ పని అని అనుకుని పడుకుండి పోతుంది ప్రీతి. ఇక్కడ ప్రీతి రూమ్ నుంచి వచ్చిన వాళ్ళ నాన్న పనివాళ్ళని పిలిచి మొత్తం క్లీన్ చేయమని చెప్పి ఆయన రూమ్‌కి వెళ్ళి చేతిలో ఉన్న ప్రీతి ఫోన్‌లో అభి పిక్స్, ఇంకా దేవ్, నందు, ఆద్య అందరూ ఉన్న పిక్స్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నాడు? ప్రీతి నాన్న అభి ఫోటోని చూస్తూ, నువ్వు నాకు మాత్రమే అడ్డనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా కూతురి సంతోషానికి కూడా అడ్డొస్తున్నావు. ఇన్ని రోజులు నేను నిన్ను కేవలం ఆస్తి కోసం మాత్రమే చంపాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు నీ వల్ల బాధపడింది. ఒకప్పుడు మీ నాన్న వల్ల నేను బాధపడిన బాధ నీ వల్ల నా కూతురు చూస్తుందిప్పుడు. నేను నిన్ను వదలను. వదిలి నాకు నా కూతురికి కష్టంగా మార్చుకోలేను అనుకుంటాడు. బాస్ ఆ! అవునండి. ప్రీతి నాన్న ఇక మన అభిని చంపాలి అనుకునే బాస్ ఒకరే అన్నమాట. అదే మనం బాస్ గురించి చెప్పుకున్నాం కదా! అది. బాస్ తన పిఏకి కాల్ చేసి రేపు మార్నింగ్ మనకి కంపెనీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చెయ్యి అంటాడు సీరియస్‌గా చెప్పి. నేను వదలనే అనుకుంటాడు కసిగా. తర్వాత దేవ్ ఫోటోని చూస్తూ నా కూతురి సెలక్షన్ సూపర్‌గా ఉంటుంది. నాకు నువ్వు బాగా నచ్చావు. కానీ నువ్వు దానికోసం నా కూతుర్ని బాధ పెట్టడం మాత్రం అస్సలు బాగోలేదు, నచ్చలేదు. మరి చూద్దాం ప్రీతి వాళ్ళ నాన్న ఏం చేస్తాడో అభిని. మరే వీళ్ళు చేస్తూ ఉంటే మన దేవ్ చూస్తూ ఉంటాడా ఏంటి మరి? వీళ్ళ పిచ్చి కాకపోతేను. అలా అభి ఇంకా దేవ్ గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరం అవుతాడు మన బాసు. అబ్బా! తొందరగా మన బాస్‌కి పేరు పెట్టాలి. ఏం పేరు పెడదాం చూద్దాం. ఇక తర్వాత రోజు మార్నింగ్ ఒకరి తర్వాత ఒకరు లేచి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు. మన బాబులు ఇంకా పాపలు. శక్తి, శివగారేమో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సీత గారు కిచెన్‌లో ఉంటే రాఘవ్ గారు అప్పటికే ఆఫీస్‌కి వెళ్ళిపోతారు పని ఉందని ఉదయాన్నే. దేవ్ ఇంకా నందు వచ్చి కూర్చుని మా కాఫీ అంటారు ఇద్దరు. ఇంక సీతగారు కూడా అప్పుడే అందరికీ లక్ష్మిని కాఫీ తీసుకురమ్మని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చి దేవ్ పక్కన కూర్చుని అయ్యో అంటూ దేవ్ చేతిని చూసి నాన్నా దేవ్ ఏమయ్యింది అని కంగారుగా అడుగుతూ వదినా ఇటు చూడు అంటూ శక్తి గారిని కూడా పిలుస్తారు. దానితో నందు బావా నీ పని అవుటు మన వాళ్ళు చూసేశారు. ఇంక అంతే అంటాడు నవ్వుతూ నందు. అబ్బా నువ్వు ముందు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయరా అంటాడు దేవ్. ఆ! అవునా? అవునా? చెయ్యాలా బావా అంటాడు. కొంచెం యాటిట్యూడ్‌గా చూస్తూ నందు. నందు ఎందుకు చెప్తున్నానో విను. లేదు అంటే మీ చెల్లిలా నా చెల్లేమీ పిచ్చిది గాదు. నువ్వేం చెప్పినా నమ్మడానికి. సో, నేనేదో ఒకటి చెప్పి నువ్వు దాన్నుంచి తప్పించుకోవటానికి తిప్పలవసరమా? అంటాడు నందుకి మాత్రమే వినిపించేలా. నందు ఒకసారిగా పార్టీలో ఆద్య తన్ని అమ్మాయిలతో చూసి సాధించడం గుర్తుకు వచ్చి వద్దులే ఇప్పుడు అంత రిస్క్ ఎందుకు బావా నేను కవర్ చేస్తాలే అంటాడు నందు దేవికి మాత్రమే వినిపించేలా. ఈలోపు శక్తి గారు కూడా చెప్పు నాన్న ఏమైంది ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది నాన్న అంటారు కళ్ళ నీళ్ళతో. మా ప్లీజ్ నువ్వు ఏడవకు చిన్న దెబ్బే మా నందునే దానికి ఎంత కట్టుకట్టాడు అంటాడు నందు వైపు గుర్రుగా చూస్తూ చెప్తాడు దేవ్. ఈలోపు ఆద్య ఇంకా అభి కూడా కిందకి వస్తారు వీళ్ళ దగ్గరకు. వాళ్ళని చూసి నందు
"రేయ్! నువ్వెందుకొచ్చావురా కిందకి రెస్ట్ తీసుకోకుండా" అంటాడు నేత్రాన్ని చూస్తూ. "లేదన్నయ్య నాకు బానే ఉందిప్పుడు" అంటుంది. ఇంక వెళ్ళి శివగారి పక్కన కూర్చుని. ఇంట్లో అందరూ ఇక దేవ్ మీద నుంచి అభికి షిఫ్ట్ చేస్తారు చూపు. శివగారు "ఏమైంది తల్లీ? ఎందుకు నందు రెస్ట్ తీసుకో అని చెప్తున్నారు" అంటారు అభిని చూస్తూ. అయ్యో! వీళ్ళున్నారు కదా! ఇప్పుడు వీళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకుంటూ దేవుడిని చూస్తుంది. అప్పటికే ఆద్య, నందుని, దేవ్, అభిని గుర్రుగా చూస్తూ ఉంటారు. మీకు నోటి దురద బాగా ఉంది అన్నట్లు వాళ్ళ చూపన్నమాట. చెప్పమంటే మొహాలు చూసుకుంటారేంట్రా? అని శక్తి గారు కొంచెం కోపంగానే అడగడంతో, దేవ్ మా నువ్వు ముందు రిలాక్స్‌గా ఉండు. ఏం జరగలేదు మా అంటాడు. శివగారు దేవ్ మీరన్నీ చూసుకుంటారు. మాకు తెలుసు. కానీ మేము పెద్దవాళ్ళం. మాకు కూడా తెలియాలి కదా! మా పిల్లలకి ఏం జరుగుతుందని అని అంటారు కొంచెం సీరియస్‌గానే. దానితో ఇంక నందు, దేవు విషయం అంతా చెప్తారు. ప్రీతి చేసిందని తప్ప. చూసుకోవాలి కదరా! అయినా ఎవరు వెళ్ళని చోటుకు నువ్వెందుకురా వెళ్ళటం ఆ టైంలో? ఇంకొకసారి అలా చేయకురా అంటారు. శివగారు ప్రేమగా తల నిమురుతూ, సరే మామ అంటూ ఆయన భుజం మీద తల వాలుస్తుంది. శక్తి గారు, అయినా నిన్ను లాక్ చేసింది ఎవరు? అంటూ, రే నాన్న నా కోడల్ని అంత బాధ పెట్టిన వాళ్ళని నువ్వలా ఎలా వదిలేస్తావు? అంటారు కోపంగా. అత్త ఎవరూ కావాలని చెయ్యరు కదా అత్త అంటుంది అభి దేవిని చూస్తూ. సీతగారు తెలియక చేసినా, తెలిసి చేసినా వాళ్ళు చేసిన దానివల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు కదరా తల్లి. దేవ్ వాళ్ళు కొంచెం లేటుగా వచ్చుంటే అంటూ అభిని పట్టుకుని ముందు నువ్వెళ్ళరా అని చెప్పి పక్కకి తీసుకుని వెళ్తారు. అప్పుడు శక్తి గారు ఇప్పుడు చెప్పు నాన్న ఇది చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అని అంటారు శక్తి గారు. నందు ఇంకెందుకత్తా నీ కొడుకు కోసం నీ కోడల్ని టార్గెట్ చేశారు అంటాడు నందు. ఏంటి అంటారు ఇద్దరూ ఒకేసారి. దానితో ఆద్య ఏం లేదు ఆంటీ మా ఆఫీస్‌లో ప్రీతి అనే అమ్మాయి ఉంది. తనకి అన్నయ్య అంటే ఇష్టం. బట్ ఎవరిని పట్టించుకోడు కదా అన్నయ్య. కానీ ఈ మధ్య నేత్రతో కొంచెం మాట్లాడడం చూసింది. దానికి వేరేలా అనుకుని నేత్రాన్ని కావాలని బాధపెడుతుంది అంటుంది ఆద్య. మొన్న హోలీ రోజు కూడా తనే చేసింది అంటుంది ఆద్య. తను ఇన్ని చేసినా మీరిద్దరూ ఏ ఏం చేస్తున్నార్రా? చూస్తూ ఉన్నారా? అంటారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఈ స్టోరీ ఇంకో నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది.